హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీ. మొన్న మనం మాట్లాడుకున్న సంధ్యా థియేటర్ తొక్కిస్లాట్ కేసు గురించి ఏదైతే మనం క్లియర్గా మాట్లాడుకున్నామో, దాంట్లో ఒక యాక్టర్ కానివ్వండి, ఒక పొలిటీషియన్ గురించి కానివ్వండి, మనం ఏవైతే డీటెయిల్ లీగల్ అనాలిసిస్ చేశామో, ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, తప్పు ఎవరిది. ఎందుకంటే ఆ పొలిటీషియన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ఆ యాక్టర్ తరపున ఏవేవైతే అతని సైడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ ఆ సార్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దాని తాలూకు వీడియోని సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూసెస్ కానివ్వండి అన్నిటికీ రిలీజ్ చేశారు. తర్వాత అదే సాయంత్రం ఆ యాక్టర్ కూడా తన వర్షన్ ఆఫ్ ఎవిడెన్స్ని తను చెప్పాడు. దానికి సబ్సీక్వెంట్గా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆ వీడియోని కానివ్వండి వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో కానివ్వండి, న్యూస్ జర్నల్స్లో కానివ్వండి. మరి ఇప్పుడు తప్పు ఎవరిది? పర్మిషన్ ఇచ్చిన ఆ పొలిటీషియన్స్దా, లేకపోతే ఆ గవర్నమెంట్దా, లేకపోతే తను వెళ్తే ఇంతమంది జనాలు వస్తారని తెలిసి వెళ్ళిన ఆ యాక్టర్దా, లేకపోతే మీద? సో తప్పెవరిది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎస్, 300 crores 400 crores పెట్టి ఒక బడ్జెట్లో సినిమా తీశారు. డ్యూ టు కాపరేట్ ఇష్యూస్ నేను ఆ సినిమా పేరు చెప్పట్లేదు. 300 crores 400 crores పెట్టి సినిమా తీశారు. సినిమా తీసిన ప్రకారం ఒక వ్యాపారం జరుగుతున్నప్పుడు ఎవరైనా కూడా దాంట్లో లాభం కోసమే చూస్తారు. సో 300 కోట్లు 400 కోట్లు పెట్టినప్పుడు ఒక దానికి రేట్ ఎలా వస్తుంది? ఒక పంట పండిస్తారు, ఒక పంట పండించినప్పుడు దానికి రేట్ ఎలా వస్తుంది? మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ ప్రకారం ఆ పంటకి రేట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోలు ₹1 ఉంటాయి, కొన్నిసార్లు ₹70 ఉంటాయి. దేనివల్ల? దానికి ఉన్న డిమాండ్ ద్వారా మీకు ఆ ప్రైజింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ మూవీకి ఆ డిమాండ్ ఉంది. సో గవర్నమెంట్ ఏం చేసింది? ఓకే అని చెప్పి మీరు ఇంత అమౌంట్ ఇచ్చేశారు కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది టు సెల్ ఇట్ ఫర్ 1300 or 1500. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. నెక్స్ట్, యాక్టర్ ఈజ్ ఆల్సో ఏ కామన్ మ్యాన్. మన రాజ్యాంగం మనకేం చెప్పింది? ప్రతి ఒక్కరికి కూడా ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని వారు అనుభవించవచ్చు. ఎవరైతే ఈ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ రైట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఎప్పటి వరకు అయితే వాళ్ళ చర్య వల్ల వేరే వాళ్ళకి వాళ్ళ జీవించే విధానం దెబ్బతినకుండా ఉండేంత వరకు వీళ్ళ జీవితాన్ని వీళ్ళు కొనసాగించవచ్చు వీళ్ళకి నచ్చినట్టు. దీనికి ఏంటి, అదర్ పీపుల్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవ్వకూడదు. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ ప్రకారమే చెప్పుకుందాం. ఆర్టికల్ 21 అయిపోయింది. నెక్స్ట్, ఆర్టికల్ 14 అందరూ సమానమే. చట్టానికి, ఒక రాజ్యాంగానికి పొలిటీషియన్ అయినా సమానమే, యాక్టర్ అయినా సమానమే, నేనైనా సమానమే, నువ్వైనా సమానమే. కామన్ మ్యాన్ నువ్వైనా సమానమే. సో ఒక యాక్టర్గా తనకేంటి, తను ఒక సినిమా చూద్దాం అనుకున్నాడు, తను అక్కడికి వచ్చాడు. సినిమా చూద్దాం అనుకున్నాడు, వచ్చాడు, తను సినిమా చూశాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్, పర్మిషన్ ఆఫ్ ద పోలీస్. వీళ్ళు ఏమంటారు? యాక్టర్ వాళ్ళు, మేము పర్మిషన్ అడిగాము, వెళ్ళాము. పోలీసులు ఏమంటారు? మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు పర్మిషన్ అడిగారు, పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు దాని మీద తప్పు నీది తప్పు నాది అనుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు తప్పు ఎవరిది? నువ్వు రోజుకి 8 గంటల నుంచి 12 గంటలు కష్టపడి కూలీ చేసుకుంటే నీకు వచ్చే డబ్బు ఎంత? 500 లేదా ₹1000. అంటే నెలకి నీకు వచ్చే జీతం ఎంత? ₹30,000. ఇదే ₹30,000 రేవతి వాళ్ళ హస్బెండ్కి వస్తుంది. ఈ 30,000లోండి కొడుకు అడిగానని ఒక్కొక్క టికెట్ ₹3,000 పెట్టి, అంటే 12,000, తన సగం జీతం ₹12,000 ఖర్చు పెట్టి ఒక సినిమాకి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సినిమా రేపు ఉంటుంది, ఇదే సినిమా ఒక వారం తర్వాత ఉంటుంది, ఇదే యాక్టర్ ఇంకొక వారం తర్వాత ఉంటాడు. సరే, నీకు సినిమా థియేటర్లో చూడలేకపోయావు, అదే సినిమా నీకు ఓటీటీలోనో వేరే ప్లాట్ఫామ్లోనో వస్తుంది. ఓటీటీ కూడా సినిమా వాడికి డబ్బు ఇస్తుంది, కొన్ని వేల కోట్లు ఇస్తుంది ఓటీటీ కూడా. కానీ ఇక్కడ పోయింది ఎవరిది? నీ ప్రాణం. ఎవరికంటే గొప్ప కాదు. ఒక పొలిటీషియన్ అయినా నువ్వు ఓటేస్తేనే గెలిచాడు.
ఒక యాక్టర్ అయినా నువ్వు 150 రూపాయలు పెట్టి టికెట్ కొంటేనే వాడికి డబ్బులు, అన్ని 100 కోట్లు. నీ డబ్బుతో నువ్వు పెట్టే భిక్షతో వాళ్ళు బతుకుతున్నారు అక్కడ. వాళ్ళు ఏ విధంగా నీకు దేవుళ్ళు? నువ్వు పెట్టే భిక్షతో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఏ విధంగా నీకు దేవుళ్ళు? ఇక్కడ పోయింది ఎవరిది? ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం దేనివల్ల పోయింది? ఆ యాక్టర్ వచ్చారో అనో, ఆ పొలిటీషియన్ వచ్చాడనో, తొక్కిసలాట జరగడమో, ఫోటోలు దిగాలనో, ఏంటి నీకు ఒక గుర్తింపు నువ్వు ఏర్పాటు చేసుకో. యాక్టర్ అవ్వనివ్వండి, పొలిటీషియన్ అవ్వనివ్వండి, ఎవరికంటే గొప్ప కాదు. వాళ్ళు కూడా మనలానే సామాన్యులు. నువ్వు ఉన్నావు, నువ్వు నీ ఆఫీస్లో ఏదైతే నువ్వు గొప్ప పని చేస్తే నువ్వే హీరో. నీ లైఫ్లో నువ్వు ఏదైనా సాధిస్తే నువ్వే హీరో. అంతేగాని అనవసరంగా ఒక టాపిక్ తీసుకొనో, దీనివల్ల ఒక సంస్థని క్వశ్చన్ చేయడమో లేదా ఒక వ్యక్తిని క్వశ్చన్ చేయడమో అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు ఉన్నాయి. గవర్నమెంట్ తనకి రెవెన్యూ జనరేట్ అవ్వాలి. గవర్నమెంట్కి రెవెన్యూ దేనికోసం జనరేట్ అవ్వాలి? నీకు చేసే డెవలప్మెంట్ల కోసం, నీకు వేసే రోడ్ల కోసం గవర్నమెంట్కి డబ్బులు కావాలి. సో గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది? నేను ఏ సోర్సెస్ ద్వారా డబ్బు సంపాదించగలను? గవర్నమెంట్కి దొరికిన సోర్స్ ఆ సినిమాకి డిమాండ్ ఉంది. సో దానివల్ల టికెట్ రేట్లు పెంచింది. దానివల్ల గవర్నమెంట్కి జనరేట్ అయ్యే రెవెన్యూ టికెట్ రేట్లు 28%. 3000లో 28% అంటే ఎంత? 900, అంటే అక్షరాల 1000 రూపాయలు అందాజుగా. సో గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి, గవర్నమెంట్ టికెట్ పెంచింది, బాగుంది. సినిమా వాడికి డబ్బులు కావాలి. సో వాడెళ్ళి గవర్నమెంట్ పర్మిషన్ అడిగాడు, వాడికి పర్మిషన్ వచ్చింది. మధ్యలో నష్టపోతుంది ఎవరు? నువ్వే. అంతే కదా. కొట్టుకుంటుంది ఎవరు మధ్యలో? నువ్వే. వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి రాళ్ళేస్తావు, వీళ్ళ ఇంటి పైకి వెళ్ళి రాళ్ళేస్తావు. వాడేదో అన్నాడు ఇది అంటావు, వీళ్ళు ఏదో అన్నారని ఇది అంటావు. నష్టపోయేది నువ్వా కాదా? సో కాబట్టి దీని ప్రకారం ఆలోచించుకో. నువ్వు రేపు భవిష్యత్తులో ఏం చేసుకో నువ్వే ఆలోచించు. నువ్వు వాడెవడో దేవుడిగా పెట్టుకుంటే నువ్వే దేవుడు అవుతావా? ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు హీరో అవ్వచ్చు, నువ్వు పొలిటీషియన్ అవ్వచ్చు. అదే మనకి రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కులు. ఆ హక్కుని ఆ యాక్టరు యూటిలైజ్ చేసుకోవాలి, ఆ పొలిటీషియను యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి ఏది చేస్తే కరెక్ట్ అనేది నువ్వు ఆలోచించు.